దేవుని గురించి బైబిల్ వివరణ. 1 పేతురు 4వ అధ్యాయం 10-11 వచనాలు. 1 పేతురు 4:10-11 చదువుతాను. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి కృపావరం పొందిన కొలది మీకు దేవుడిచ్చిన కృపావరాలను బట్టి ఒకరికొకరు ఉపచారం చేయడి. ఏం చేసుకోవాలండి? ఒకరికొకరు ఉపచారం చేసుకోవాలి. ఏమండి, ఇవాళ నన్ను దేవుడు బహుగా దీవించాడండి. నేను ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఐసీ రూమ్ లో పడుకో. చాలా మంది సేవకులు ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తున్నా ఉంటేనే పడుకుంటా, టీవీ వాచ్ చేస్తుంటాడు. ఆ ఏసీ రోజు పైకి రాడాడు. కానీ దేవుడు నాకు నేర్పించేది ఏంటంటే గో అండ్ హెల్ప్ ద పీపుల్. ఉపచారం చేయండి. బోధ చేశామనుకోండి, సోది బోధలు కాదు అండి. చాలా మంది పాస్టర్స్ అండి ఆదివారం నుంచి సోమవారం శనివారం బిల్ కలెక్టర్స్. ఆదివారం గుడి ఉన్నదని తెలుస్తుంది, వస్తాడు. మీ ఏ పాస్టర్ అయితే ఆదివారం గుళ్ళోని అందరు ఎదురుగా కూర్చొని బైబిల్ తిరగేస్తుంటాడో మీరు ఒకటైతే అర్థం చేసుకోండి, ఆ బైబిల్ మెసేజ్ ప్రిపేర్ అవ్వలేదు అర్థం చేసుకోండి. ఆ బైబిల్ తిరగేస్తున్నాడంటే ఏదో వాక్యం తీస్తాడు, ఇవాళ దేనికి చెప్పేద్దామని. బోధ సరిగా చేయని ప్రసంగికులు బోధలు ఎలాగుంటే కూడా చెప్తారు. బోధన సగం హల్లెలూయా ఉంటది, మధ్యలో హల్లెలూయా హల్లెలూయా అంటాడు. ఇంకా తెలివేంటి ప్రసంగికుడైతే ప్రభువు గొప్పవాడు పాటిస్తుంటాడు. అది ఇష్టమే. వాళ్ళ బోధనంతా ఏముంటాయంటేనండి, ఆ వారంలో ఎక్కడెక్కడ తిరిగాడు, ఏం జరిగాయి, ఆ బస్సులో ఏ గొడవ అయింది, అవి చెప్పేసి 2 మాటలు చెప్పిస్తే ప్రసంగం. వాక్యం లోతులు తెలవాలండి. నేను ఈ ప్రసంగానికి వారం రోజులు సిద్ధపడతానండి, ధ్యానిస్తాను, హోంవర్క్ చేస్తాను. ప్రభు నాతో మాట్లాడు ప్రభు అంటాను. నాతో దేవుడు ఏంటి మాట్లాడతాడో అవే ప్రజలకి నేను చెప్తాను. తర్వాత ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించే సామర్థ్యమునందు చేయవలెను. దేవుడు అనుగ్రహించే సామర్థ్యాన్ని బట్టి ఉపచారం చేయాలి. ఎందువలన దేవుడు అన్నిట్లో యేసుక్రీస్తు ద్వారా మహిమపరచు. ఉపచారం అంటేనండి, మా అబ్రహాం గారు ఉన్నారు, ఎవరికో ఒక అధ్యాయం అప్పచెప్పిమన్నాడు. తప్పమందికి 500 ఇచ్చాడు. 500 అంటే ఆయన తక్కువేమో, నాకు మాత్రం చాలా ఎక్కువే అండి. 500 ఇవ్వడం అంటే అంత ఈజీ కాదండి. అంటే ఉపచారాలు చేయడం అంత ఈజీ పని ఏమి కాదు. అన్లెస్ యూ హ్యావ్ ద హార్ట్ ఆఫ్ క్రైస్ట్ యూ కెనాట్ డూ దట్. యేసు ప్రభు హృదయం లేకపోతే చేయలేవు ఆ పనులు. తర్వాత ఇందువలన దేవుడు అన్నిటిలో యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములో మహిమ ప్రభావములు. రైట్. తర్వాత అండి అన్ని వివరాలు చూస్తాం. నెంబర్ 1 చదువుతలి. దేవుని యొక్క నిజమైన సేవకులు గౌరవించబడాలి. దేవుని యొక్క నిజమైన సేవకులు కంపల్సరీగా గౌరవించబడాలి. ఆయన దేవునితో ఉండేది సమానం అని భాగ్యం ఎంచుకోనలేదు, గాని దాసుని రూపం దాల్చుకొని శిలువ మరణం పొందినంతగా. కనుక నేనండి స్టార్ రోడ్ లో భోజనాన్ని పోతానండి, ఈ పక్కన 50 రూపాయలు బండి భోజనం కూడా తినేస్తాను. నాకు ఈ లెవెల్ ఉండాలని ఏం లేదు. నాకు ఏదైనా సరే నాకు పర్వాలేదు, ఏదైనా తింటాను. నాన్ వెజిటేరియన్ తిన్నాను, టీ కాఫీలు తాగినాను. తర్వాత దేవుని సంతోష పెట్టడానికి అంకిత భావంతో ఉండాలి. ఏమండి, యేసు ప్రభు గారి శోధనలో ఇంపార్టెంట్ ఏంటంటేనండి, బో డౌన్ టు బి ఐ విల్ గివ్ ద రిచెస్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. నాకు నమస్కారం పెట్టరా, నీకు లోక ఐశ్వర్యాలు ఇచ్చేస్తానండి. ఏమండి, వాళ్ళు పెద్ద పెద్ద మెగా చర్చ పాస్టర్లు ఎందుకు ప్రశ్నలు మరి తెలుసండి. పడిపోయాడు ఆ కాలు మీద పడిపోయాడంటే, సాధన కాలు మీద. డబ్బుంటే ఎవడని గౌరవిస్తాడండి. ఎవరికి కావాలండి, ఆత్మవాడికి కావాలి, సేవడికి కావాలండి. వాళ్ళు వాళ్ళ సేవకులు తయారే. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. సేవకుడిని కోట్లు ఇచ్చి ఎవడు కొనకూడదండి. నాకు 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చి కూడా నాకు ఎవడు కొనలేడండి నన్ను. అండ్ సచ్ ఎ పాస్టర్. మా చర్చిలో పేదలు డబ్బులు ఇస్తే తీసుకొని పాస్టర్ గారు తీసుకొని వారం అందరి కూరగాయలు పనుక సపోర్ట్కి బాగుంటుంది. తర్వాత స్వార్థ కోసం ఉత్సాహం ఉండాలంటే అండి, పాస్టర్లు డబ్బులు ఉన్నాడు పేదోడు ఇంటికి వెళ్ళినప్పుడు, ఆడి ఇంటికి వెళ్తే టీ నీళ్ళు కూడా తెలిసినాడు ఇంటి ఉత్సాహం వెళ్తారండి. సార్ మీరు ఇలుగో ఎలాగని చెప్తుండే చదవమని ఉత్సాహంగా ఉండాలండి. అర్థమైందండి. ఉత్సాహం ఎక్కడుందండి? ఉత్సాహం లేదు ఇవాళ సేవకులకి. అంటే బాధలతో కూడా ఉన్నారు సేవకులు. ఆకలి బాధలు, గృహ బాధలు, అది కట్టుకోవాలి బాధలు ఉన్నాయి సేవకులకి. ఆ బాధల్లోనే ఆనందం ఉంటుందండి. పౌలు శీలల్ని దెబ్బలు కొట్టి రక్తం ఇంకా పచ్చి అబ్బలతో ఉంటుంది, కానీ చదవలో పడేసారండి. ఏం చేయాలండి? శాపనార్థాలు పెట్టి ఏడుతూ చెయ్యాలా.
వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? పాటలు పాడుతున్నారు. ఐ నో ద పోవర్టీ. అవన్నీ నా కళ్ళ ముందు ఉంటాయండి ఎప్పుడు కూడా. ఒక పేదవాడు వెళ్తుంటే నా కారు ఆపి ఇవ్వండి, వెళ్ళి పలకరించి ఎలా ఉన్నారా అంటాడు, మాట్లాడి అడుక్కున్నవాడికి ఆడికి డబ్బులు ఇచ్చి ఆడు హ్యాపీగా ఉంటాడు, మొక్కలు ఆనందం చూసి వెళ్తానండి. ఆడు అనుకుంటాడు ఏంటి ఎవడరా పిచ్చోడు అయితే అనుకుంటాడండి. క్రైస్ట్ లైక్నెస్ అంటే అదేనండి, మనం బాగుండడం కాదు, అందరూ బాగుండాలి. సేవ అలా చేయాలండి, ఆనందంతో చేయాలి, ఉత్సాహంతో చేయాలి. తర్వాత విధికి కట్టుబడి ఉంటాడు. విధికి కట్టుబడి ఉంటాడు. ఆయన ప్రాణాన్ని పణంగా పెడతాడు. విధికి కట్టుబడి ఉంటాడు, ప్రాణాన్ని ప్రాణంగా పెడతాడు. మా 1000 మంది సభ్యులు మా కుర్రని కారణం ఏంటి తెలుసండి? సంఘ సభ్యుడు సమస్య అంటే ఐ విల్ గో అండ్ స్టాండ్ దేర్. అక్కడ వెళ్ళి నిలబడతాను. వాళ్ళకి ఎనీ హెల్ప్, మెడికల్ హెల్ప్ అవునండి, ఏ హెల్ప్ అయినా చేస్తాను. పోలీస్ హెల్ప్ అనుకోండి, మా ఫ్యామిలీస్ లో కమిషనర్స్ ఉన్నారు, ఐజీస్ ఉన్నారు, ఒక ఫోన్ తోటే పని చేయిస్తాను. మెడికల్ అనుకోండి, వాళ్ళకి ఏ హెల్ప్ కావాలో వాళ్ళకి చేయిస్తాను. కలెక్టర్స్ అంటే మా కజిన్సే కలెక్టర్స్, వాళ్ళ ద్వారా హెల్ప్ చేయిస్తాను. జగన్తో కూడా నేను పని చేయించుకోగలను. దేవుడు ఆ హోదా నాకు ఇచ్చాడు, ఎవరితోటైనా పని చేసుకోగలను. అది మన ఇతరులకి ఉపయోగకరంగా ఉండాలి. అన్ని హోదాలంటే ఎవరికి పైసా పనికిరాని కూడా ఉంటారు చాలా మంది. తర్వాత సేవకుల నాయకత్వం యొక్క విలువలు అంటే ఎటువంటి విలువలు కలిగి ఉండాలి? నెంబర్ 1 ఫస్ట్ ఏంటంటే ఇతరులను గౌరవించాలండి. మన సేవకుల్లో ఉన్న గొప్ప లోటు అదే. ఒక సేవకుడు అంటే ఒక సేవకుడికి పడదు, ఆడే పనికి వెళ్ళినా కూడా కడ్డీ అంటాడు. డబ్బున్న సేవకులు ఒక వింగ్. ఏంటి మీరు టీవీలో కూడా చూస్తుంటారు కదా, సిండికేట్స్ గా ఏర్పడిపోతారు. డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఒక సిండికేట్ గా ఏర్పడిపోతారు. వాళ్ళు గోళాలు చెప్తుంటారు అందరూ. పేదోడి గురించి ఎవడు పట్టించుకోడు. ఏంటి వాళ్ళు మెగా చర్చ్ పాస్టర్స్, విలేజ్ చర్చ్ పాస్టర్లకి నెలకు ఒక 5,000 ఆడు ఇవ్వగలండి. ఎంత ధన్యకరంగా ఉంటుందంటే ఆడు పట్టుకెళ్తాడే డబ్బు పట్టుకెళ్ళి. చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అండి ఏంటంటే ఇతరులకు గౌరవించడం మనం నేర్చుకోవాలి. ఎప్పుడు గౌరవిస్తామండి? నేను షార్ట్ చేయించిన రాశాను, హానర్ అదర్స్ విల్ బి హానర్డ్. ఇతరులు గౌరవించి నువ్వు గౌరవించబడతావు. అంటే ఎవరికి వీళ్ళకి నమస్కారం పెట్టండి, ఆడు ఎంత పిలిచిపోయి నమస్కారం అండి నమస్కారం ఏంటండి. మీరు పవకరికి వెళ్ళండి, ఆడు మీకు పలకరించడు. అంటే ఆయన నమస్కారం ఆడే మీకు నమస్కారం పెడతాడు. హానర్ అదర్స్ యు విల్ బి హానర్డ్. ఇతరులు గౌరవించండి, మీరు గౌరవించబడతారు. తర్వాత సేవా దృష్టిని ప్రేరేపించాలి, వ్యాపారాన్ని కాదండి. ఎవడు సేవ చేస్తున్నాడో వాళ్ళు మనం ప్రేరేపించాలి. నీతి ఇంపార్టెంట్ అండి. నీతి అనేది చాలా ఇంపార్టెంట్. మా తండ్రి గారు షిప్ యార్డ్ లో సీనియర్ ఇంజనీర్ గా చేశారండి. 3,000 మంది పని చేశారు ఆయనకి ఎందుకంటే ఆయన ఎప్పుడు మాకు మాట చెప్పాడు, నీది కాని డబ్బు కోట్ల రూపాయలు పక్కకుండా ముట్టుకోద్దని చెప్పాడు. నీతిగా జీవించడం మా తండ్రి నేర్పించాడండి. దానివల్ల మేము వాళ్ళు స్థిరంగా ఉన్నాం, బలంగా ఉన్నామండి. తర్వాత ఇతరులకు అధికారం ఇవ్వాలి. అంటే ఇది 1 man show కాదండి. నన్ను గమనించి చూడండి, నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు. నేను ఒక మూల కూర్చుంటాను, కథ అంతా నడిపిస్తుంటాను. అంతే మొత్తం కథ స్క్రీన్ పై దర్శకత్వం నేనే చేస్తాను. కానీ ఒక మూలలో ఉంటాను, ఎవడి పైన అది చేసుకెళ్ళిపోతుంటాడు. అంతే టకా పనులు అవుతుంటాయి. యూ షుడ్ ఎంకరేజ్ పీపుల్. తర్వాత ప్రత్యేక వ్యక్తుల పనులు గుర్తించాలి. అదే ఇప్పుడు ఇంత అబ్రహం గారు చేసింది. వినోద్ అబ్రహం చేసి పనేటి ఆ పాస్ట్ కంటత్వాకి ఇవాళ అంతమంది బైబిల్ తెలుసు. ఆదికాండం నుంచి ప్రకటనలందరూ చెప్పమని 2 పుస్తకాలు చెప్పలేరు పాస్టర్స్. చాలా మంది పాస్టర్లు బైబిల్ జ్ఞానం కూడా లేని వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన ఏంటంటే ఆయన గుర్తించాడు. ఆయన అమ్మ కంటత చెప్పాడు, ఐ మస్ట్ ఆనర్ హిమ్ అని గుర్తించాడు. తర్వాత సేవా దృష్టి బ్యాలెన్స్ చేసుకోండి. సేవ మనకి సేవ తప్ప ఇంకోటే మనసు ఉండకూడదండి. అంటే నేను 24 hours లో అయితే నా హోల్ లైఫ్ లో ఎవడు పెద్దోడు వచ్చి నెలండి నా పని చేసుకుంటా, నా సంఘం పని నేను చూసుకుంటా, దేవుడు ఏ పని చెప్పాడో అదే నేను దాంట్లో ఉంటాను. ఐ డోంట్ వేస్ట్ మై టైం. ఆ సేవా దృక్పథాన్ని మనం బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలి. డోంట్ వేస్ట్ యూర్ టైం. చాలా మంది ఏం చేస్తారంటేనండి వారం అంతా బిల్ కలెక్టర్స్ ఉంటారు. నా దగ్గర ఒకసారి ఒక పాస్టర్ వచ్చాడు. అంటే మా చర్చ్ అమ్మాయిని చేసుకుంటున్నాడు కుర్రోడు. వాళ్ళు పాస్టర్ తీసుకొచ్చాడు, మా ఇంటికి వచ్చాడు. ఏంటి సార్ మీరు బిషప్ అన్నాడు. ఎవరు చేశారు సార్ మీరు బిషప్ అని? నేనే పెట్టుకున్నాను సార్ అని. మంచి గొడవ లేదు, ఏం చదువుకోలేదు, చదువులేదు సార్ అన్నాడు. సరే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ చర్చ్ సభ్యుని అడిగాను, ఈ పాస్టర్ గారు కలెక్ట్ చేయబట్టే సార్ వారం అంతా ఊరిలో తిరుగుతారు సార్ మా బిషప్ గారు. ఆదివారం మేము గుడికి వెళ్ళిన తర్వాత తలుపులు తీసింటే గుడి ఉన్నట్టేట, తాళం వేసింటే ఆవిడ గుడి సెలవట. నేను చాలా దుఃఖంతో ప్రార్థన చేశాను, ప్రభు ఇలాంటి భ్రష్టుడైన సేవకుడు ఏం సేవ చేస్తాడు ప్రభు అంటే 2 వారాలు చచ్చిపోయాడు. 42-43 years యంగ్ మ్యాన్ చచ్చిపోయాడు అంతే. అండ్ ఇవాళ మీకు చెప్తున్నానండి, దేవుని సేవ చేస్తే సక్రమంగా చేయండి.
లేకపోతే యోధా దృష్టిలోకి వెళ్ళి యోధా మార్గంలో పోండి. వెచ్చగానే ఉండండి, చల్లగానే ఉండండి. నులివెచ్చగా ఉండకండి, భక్తి వేషం వేయకండి. ఎక్కడ కూడా భక్తి వేషాలు ఎక్కడ వేయకండి. బీ ట్రాన్స్పరెంట్ టు ద లివింగ్ గాడ్. దేవుని ఎదుట సరైన వారిగా ఉండండి, ప్రజలు ఎదుట కూడా సరైన. యేసుప్రభు గారు ఏం చెప్పారండి? నాలో దోషం ఉండదని నేను ఎవడైనా మా చేసిలో చెప్పానండి. రా ఎవడైనా మీరు నాలో తప్పుని చెప్పండి, ప్రసంగం చేయరంటే. అంటే నా భార్యని చెప్పిన మాట వినాలి, నా కొడుకు నేను చెప్పిన మాట వినాలి, నా కోడల్ని చెప్పిన మాట వినాలి. నా కోడలు కోటీశ్వరాలండి అది. షీ మస్ట్ లిజన్. నాకు మనవడు మనవరాలు చెప్పిన మాట వినాలి, వినయంతో సేవ చేయాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. హంబుల్నెస్. యూ విల్ అట్రాక్ట్ ద పీపుల్ విత్ యువర్ హంబుల్నెస్. ఇతరులు నీ యొక్క వినయంతో ఆకర్షిస్తావు. తర్వాత దేవుని సేవకుడు నాయకుడు. దేవుని సేవకుడు అనేవాడు ఈజ్ అ లీడర్. ఒకసారి నేను అన్ని చర్చలతో సంబంధాలు కదా అందరితో ఇంటర్వ్యూస్ ఎక్కువ చేస్తాను, రైటర్ కదా, బుక్స్ రాస్తాను కాబట్టి. ఒకసారి మా చర్చ్ సభ్యులు వెళ్ళినప్పుడు ఆ పక్కింటి ఆవిడ వస్తుంది. అయ్యగారు మా ఇంటికి దర్శించండి అన్నది. అసలు అయ్యగారు పదండి వెళ్దామని వెళ్ళాను. ఆవిడ ఇంట్లో అన్ని వాక్యాలు రాసి ఉన్నాయి వాళ్ళ మీద అంతా. ఆవిడ సభ్యురాలు, సంఘ సభ్యురాలు. రాసి అమ్మ బాగా రాసావమ్మా, నువ్వు పాస్టర్ పెట్టామంటే కాదండి అన్న. మరి ఏంటమ్మా ఇల్లు అంతా పాస్టర్ గారు ఇల్లు ఉన్నదంటే, పాస్టర్ గారు మీకు ఒక విషయం చెప్పాలండి. అది ఏంటమ్మా అన్నాను. ఆదివారం మా పాస్టర్ గారు నేను వచ్చే వరకు కనిపెడతారండి. అమ్మ ఏం ప్రసంగం చేయమంటావు అని అడుగుతాడు, నేనేం చెప్తా అదే చెప్తాడు అని నేను. అమ్మ మర్చిపోకడానికి ఒక విషయం చెప్తావా అని. ఏమిటండి అని సేవ మాని అర్జెంట్గా చెప్పి మెంబర్ వెళ్ళి చెప్పింది అది బోధ చేస్తాడటండి. ఇంకెందుకైనా పాస్టర్ అర్థమవుతుంది. ఏంటమ్మా చదవది? దేవుని సేవకుడు నాయకుడు. లీడర్ అంటే ఎవడండి? లీడర్ అంటే ప్రజల్ని నడిపించేవాడు లేడు, ప్రజల చేత నడిపించేవాడు వాళ్ళు లేడు కాదు. మా చర్చ్ లో 1000 మంది నేను చెప్పిన మాట వినాలంటే. ఎవడైనా ఒకడు సైగారు అలా కాకుండా ఇలా చెప్తే బాగున్నది, అది పని అయిపోయింది అనమాట. లీడర్ ద వన్ హూ లీడ్స్ ద పీపుల్. లీడర్ అంటే ఏంటంటే పీపుల్ మస్ట్ ఫాలో హిమ్ అంతే. నాయకుడు ఇతరులకు సహాయం చేస్తాడు. యు మస్ట్ హెల్ప్ అదర్స్. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. తర్వాత ఇతర అవసరాలు కానీ మా చర్చ్ ఇలా పటిష్టంగా ఉండడానికి అభివృద్ధి చేయడానికి కారణం ఏంటంటే ఐ డూ దిస్ అనమాట. వాళ్ళ అవసరాలకి ప్రధాన స్థానం ఇస్తాను. ఈ వ్యక్తుల పనిని అభివృద్ధి చేయడంలో సహాయం చేస్తాడు. ఇప్పుడు చూడండి, రాజు ఏం సాక్ష్యం చెప్పాడు? అయ్యగారు మాకు తరబిది ఇచ్చాడు చెప్పడం. మా విలేజ్ సూపర్వైజర్ డప్పులు వాయిస్తుండేవాడు. మా విలేజ్ సూపర్వైజర్ ఇక నాన్న వెనకాదులే డప్పులు వాయిస్తుండేవాడు. ఒకరోజు చెప్పారు, సోలమాన్ స్టాప్ డప్పులు. దేవుడు నేను సేవకుడిగా వాడుకుంటాడంటే ఆయన అటకరంగా ఫీల్ అయ్యిండొచ్చు, అలా ఈ నాన్న ఫీల్ అయ్యిండొచ్చు, రాజు ఫీల్ అయ్యిండొచ్చు. కానీ ఇవాళ అంత పెద్ద సేవకుడు అయిపోయాడండి. పెద్ద సేవకుడు మా సూపర్వైజర్ అయింది. ఇతరులు మనం ఏం చేయాలా? అభివృద్ధి చేయాలి. ఇతరుల నుండి నేర్చుకోవడానికి ఇష్టపడతాడు. ఇతరుల నుండి మనం నేర్చుకోవాలండి. ఏంటి ఇక్కడ మీరు ఆలోచించేయండి, చిన్న పిల్లల దగ్గర కూడా మన విషయాలు నేర్చుకోవాలి. పాస్టర్ గారికి ఒకసారి వాళ్ళ అబ్బాయి చెప్తుంటాడు, ఏంటి జంతువుల ద్వారా మన విషయాలు నేర్చుకుంటాం. యూ షుడ్ లెర్న్. ఎవరికైతే లెర్నింగ్ ఛానల్ క్లోజ్ అయిపోయిందో ఆ భ్రష్టతలో పోయడం లెక్క అనమాట. ఏ రియల్ వాయిస్ మ్యాన్ ఈజ్ ద లెర్నర్ త్రూ అవుట్ హిస్ లైఫ్. నిజమైన జ్ఞాని జీవితకాలము అభ్యాసకుడే. నేను ఇవాళ సుదీర్ఘంగా 14 దేశాలు తిరిగి వచ్చాను, 15 పుస్తకాలు రాశాను. సుదీర్ఘంగా చదువుకున్నటువంటి వన్ ఇయర్స్. ఏంట్రా నీ విక్టర్ ప్రభాకర్ నాకు తెలియదని చెప్తాను. ఐఎమ్ లెర్నింగ్ టిల్ టుడే. అభ్యాసకులుగా ఉండాలి. తర్వాత దేవుని రాజ్య వ్యాప్తి కారణంగా వ్యక్తిగత పురోభివృద్ధి. అదండి ఇంపార్టెంట్. ఇవాళ చాలా మంది పాస్టర్స్ సేవలు కూడుకోగానే ఏం సార్ ఎన్ని ఎకరాలు, ఏం సార్ మీ అంత లెవెల్ లేదు సార్, 500 ఎకరాలు సంపాదించాను సార్, ఇంకొక 500 సంపాదించాను సార్. ఏంటి సార్ మాకు ఇల్లు ఉంది సార్, 2 ఇల్లులు ఉండాలి సార్. ఇవాళ సేవకులు పిల్లలు ఏం చెప్తున్నారండి? విశ్వాసం చెప్తున్నారా? ప్రార్థన చేసుకుని చెప్తున్నారా? అరే నీ బ్యాంక్ అకౌంట్ లో 5 కోట్లు ఉన్నాయి, డోంట్ వరీ అని చెప్తున్నారా? చాలా ఇంపార్టెంట్ థింగ్ అది. లాస్ట్ మళ్ళీ ఒకసారి దేవుని రాజ్య వ్యాప్తి కారణంగా వ్యక్తిగత పురోభివృద్ధి మరియు ప్రతిఫలాలను వదులుకుంటారు. మన డెవలప్ అవడం కాదండి ముఖ్యం, మన ఇతరుల కొరకు జీవించాలి, సంఘ అభివృద్ధి కొరకు జీవించాలి. ఏంటి క్యాండిల్ చూడండి ఏం చేస్తుందండి, కరిగిపోతూ అందరికి వెలిగిస్తుంది. బైబిల్ వివరణ 2 Kings 5:9 నుంచి 14 వరకు చదువురా. నయమాను గుర్రములతోను రథముతోను వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా అండి ఒక డిఫెన్స్ మినిస్టర్ వచ్చాడండి. అలాగే చెప్పాను కదండి, ఇవాళ కార్పొరేట్ వస్తే ఎమ్మెల్యే వస్తే పరిగెట్టి పారిపోతారు. అక్కడ ద్వారం దగ్గర నిలబడి ఉన్నాడు.
ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానం చేయి. 7 మార్లు స్నానం చేసి నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వాడి అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాడు. అండ్ అది దట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ది గాడ్ సర్వెంట్. దైవ సేవకుడు ఉండవలసిన అదే నేను చెప్పాను కదా. రాజశేఖర రెడ్డి గారు పిలిస్తే నేను పొరపొక్కలు పరిగెట్టలేదు అక్కడికి. నేను ఎవడొస్తే నేను పరిగెట్టనండి. ఐ డోంట్ రన్. నీ దగ్గరికి ఆశీర్వాదాలు వస్తాయండి, రాజులు నీ దగ్గరికి వస్తాయండి. హిజ్కియా అంటే రాజు అండి, ఇట్స్ అ గ్రేట్ మ్యాన్. వెళ్ళి చెప్పిన యోషియా అండి ఇస్ అన్ ఆర్డినరీ ప్రాఫిట్ అని చెప్పాడు. ఎవరైనా చచ్చిపోతారా హిజ్కియా నువ్వు అని చెప్పాడండి. దేవుని సేవకులు అంటే పవర్ఫుల్ పీపుల్ అండి. మీలో దేవుడు ఉంటేనండి సీఎంలు పిఎంలు వచ్చి మీకు నమస్కారం పెడతారండి, మీకు దగ్గర కాలు పట్టుకుంటారు, మీ కాలు మొక్కుతారండి. అటువంటి హోదా మనం ఫీల్ అవ్వాలి. నీ అంత నువ్వు ఫీల్ అయిపోతా నిన్ను వాడు గౌరవిస్తాడండి. ఒక్కడు పంపించి వెళ్ళి యోర్దానులో మునుగురా అంటే వాడికి కోపం వచ్చిందండి. రావడానికి ఆస్కారం ఉందా లేదా? ఉంది 100%. వాడి కోపం వచ్చింది. దట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద గాడ్ సర్వెంట్. దట్ ఈస్ ద స్టేటస్. అలా మనం పాటించినప్పుడు అండి మీరు ఏ స్థితిలోనే మీరు గౌరవించబడతారు. మేడ ఉండవసరం లేదు, మీకు కార్లు ఉండవసరం లేదు. ఏంటి వాళ్ళు చూడండి, మీరు చూస్తున్న సన్యాసులు పనికి మళ్ళీ ఆ పిచ్చోళ్ళ తిరిగితే ఆడి కాలు పొర మీద ఏదో పెట్టించుకుంటున్నారు వెళ్ళి. అంటే దేవుడు అనగానే ఆడు ఎవడైనా పిచ్చోడైనా సరే ఎవడైనా ఆ విభూతి రాసేసి ఒకడు వచ్చి కొట్టేస్తుంటాడు ఇలాగ వచ్చి. చూస్తున్నారు కదా. అంటే ఏంటంటే ఆ నమ్మకం అంతది. దైవ సేవకుడుగా జీవము గల దేవుని సేవకులుగా యూ మస్ట్ మెయింటైన్ దట్. హోదాని మీరు మెయింటైన్ చేయాలి. చేయటం లేదు వాళ్ళ సేవకులు. తర్వాత నయమానికి కోపం వచ్చింది. తిరిగిపోయేలాగా అన్నాడు. ఆ సేవకుడు పరిగెట్టుకున్న దగ్గరికి వచ్చి ఆ దేవుడి నామాన్ని బట్టి రోగం బట్టి మాన్పునని నేను అనుకోలేను. ఇవాళ చూసారండి, దట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ గాడ్ సర్వెంట్. ఏంటి మీరు అలా జీవించినప్పుడు అండి మీ ద్వారా దేవుడు మహింపరచబడతాడు. మీ ద్వారా అనేకులకి మంచి సాక్షి వెళ్తుందండి. మీ ద్వారా అనేకులకి అటువంటి సేవకులు ఉన్నారండి ఇవాళ కూడా. ఏంటి ఏలియా మీ వంటి మానవ స్వభావం కలిగిన వాడే, అంటే మన్నాటి మనిషే. కానీ ఆయన ప్రార్థన చేస్తే 3,000 సంవత్సరాలు వర్షం కొరలేదండి. అంటే నేను ప్రార్థన చేస్తే చచ్చిపోయిన 3 బ్రతికాడండి. అమెరికాలో దొర బ్రతికాడే చచ్చిపోతే. దైవ సేవకులు అంటే ఏంటంటే మనం భిక్షగాళ్ళం కాదండి. దైవ సేవకుడు చెయ్యి ఎప్పుడు ఇలాగ ఉండకూడదండి. దైవ సేవకుడు చెయ్యి ఎప్పుడు ఇలాగ ఉండాలి. కష్టాలు ఉంటాయి. నేను ఇవాళ రాత్రి స్థితికి నేను రాలేదండి. కష్టాలు పడ్డాను. ఇంట్లో బియ్యం లేని పరిస్థితులు నాకు తెలుసు. 500 రూపాయలతో గడిపిన పరిస్థితులు నాకు తెలుసు. మా బాబు చిన్నపిల్లడు కొనేటాడు పాలు డబ్బా కొన్నాడు. మదర్ ఫీడింగ్ లేదండి. పాలు డబ్బా కొన్నాడు. డబ్బులు లేక 25 రూపీస్ లేక 3 రోజులు మావిడికి చెప్పాను. ఎవరిని అడిగి అలవాట్లేదు మా చిన్నప్పటి నుంచి కూడా. మావిడికి చెప్పాను పంచదార నీళ్ళు పట్టి పిల్లడికి దేవుడు ఇస్తాడు అంతే అని చెప్పి. 3 రోజుల తర్వాత ఒక ఆవిడ వచ్చి 20 రూపాయలు మీ బాబు బర్త్డేకి రాలేదని ఇస్తే ఆవిడ ఇంకోటి 5 రూపాయలు అడిగి పాలు డబ్బా కొనానండి. ఐ రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్. మా అమ్మ గుడ్డు 4 ముక్కలు కోసి ముక్క వేసేసారు. ఆ మొక్క ప్లేట్లలో పెట్టుకుని ఆ మొక్క కస అలా చూసి ఆఖరి వరకు ఆ మొక్క కసి చూసి తిని లాస్ట్ లో ఒక తినేవాడండి. ఇవాళ అండి నా ఒక భోజనం కాస్ట్ 2,500 ఉంటుంది, 3,000 ఉంటుందండి. నేను కట్టుకుని టైలే 10,000, 15,000 ఉంటాయండి. యు ఆర్ సిన్సియర్ టు ద గాడ్, గాడ్ విల్ బ్లెస్ యూ. నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నేను దీవిస్తాడు. కనుక ఇక్కడ ఏంటంటేనండి దట్ ఈస్ ద హోదా ఆఫ్ గాడ్ సర్వెంట్ అండి. ఇక్కడ ఉన్న వాళ్ళు మీకు అందరికి చెప్తున్నానండి, యు ఆర్ గ్రేట్ పీపుల్ అండి. సువార్తను ప్రకటించేవారు పాదంలో పర్వతులు ఎంతో సుందరమైన అండి. ఏమండి దేవుడు ఒక దేవదూతను పిలిచి ఒక ప్రోగ్రామ్ ఇచ్చి ప్రపంచం అంతా సువార్త ప్రకటించి ఆయన చెప్పిన టైంలో చెప్పిన విధంగా ఒక్క దేవత చేస్తుందండి. ఏంటి మనలాంటి పనికి మనోళ్ళని ఎన్నిక లేని వాళ్ళని ఏడుస్తానండి. నేను ఉదయకాలం ప్రార్థన చేయండి ఏడుస్తాను. కానీ ప్రభా ఒక పనికి మనలు వంటి పిలిచి వాడుకుంటున్నావు ప్రభా, నేను కాపురాన్ని అనిపించుకోవడానికి యోగ్యం కాదు ప్రభా అని ఏడుస్తానండి. ఎందుకు పనికి మనల్ని అనిపిస్తే సేవ చేయమంటే తెల్లవారులు పడుకోవడం, ప్రార్థనా జీవితం ఉండదు, పొచ్చలు చూసుకోవడం, బొగ్గలు చూసుకోవడం. దేవుని సేవకుడు అంటే ఏసీ కారు, ఏసీ ఇల్లు, అన్ని అబద్ధాలు చెప్తారు. ప్రార్థన చేస్తారా టీవీ చూస్తుంటాడు ఏసీ రూమ్లో. ఆలోచన చేసుకోండి. ఇవాళ దేవుని సేవకుడు అనేవాడు ఎలాగ ఉండాలంటేనండి యూ షుడ్ మెయింటైన్ ద డిగ్నిటీ. నీ పేదరికంలో గొప్పవాడిగా జీవించు. ఏంటి పేదవాడు మానసికంగా పేదవాడు అండి, ఆర్థికంగా పేదవాడు కాదు. మీరు టెస్ట్ చేసి చూడండి. ఎవడన్నా పేదవాడికి 1,00,00,000 ఇవ్వండి, 1,00,00,000 తీసుకెళ్ళి భూమిలో కప్పెట్టేస్తాడు.
ఎవడైనా పేదవాడికి మీరు ₹1,00,000 ఇవ్వండి, 1,00,000 తీసుకెళ్ళి అక్కడ దాస్తాడు. మంచి బట్టలు వేసుకుందని అనుకుండదు, పేదరికం లేదని ఉండదండి. పేదవాడు మానసికంగా పేదవాడండి. అందుకే యేసుప్రభు గారు ఏమన్నాడండి అండి, పేదలు ఎప్పుడు మీతో ఉన్నారు అన్నాడు. ఈ కెనాట్ చేంజ్ ఎ పూర్ మైండెడ్ ఫెలో, నాట్ పూర్ ఫెలో. పేదవాడిని మార్చలేడు కదా, పేద మనస్సులోని మీరు మార్చలేరు. ఆడు ఎప్పుడు పేదవాడాడు. ఇక్కడ ఉన్నాడు మీకు చెప్తున్నానండి, వెన్ గాడ్ బ్లెస్డ్ యూ, ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంటుంది, వెన్ యువర్ ఇన్ రోమ్ బి యాజ్ ఎ రోమన్ అంటాడు. రోమ్లో ఉన్నట్టు ఒక రోమీడిగా ఉండమంటాడు. దేవుడు మేము దీవించినప్పుడు ఇంకా పేద మాట్లాడి ఇంకా అడుక్కున్న మాట్లాడకండి మీరు దయచేసి. యూ షుడ్ మెయింటైన్ ద డిగ్నిటీ, ఆ స్టేటస్ మెయింటైన్ చేయండి. తర్వాత ఏమైందమ్మా దానివల్ల దమస్కు నదులైన అబానాయును పర్పరును ఇశ్రాయేల్ దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయిను. తర్వాత అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి వాడి కోపంలో కూడా సేవకుడు చెప్తున్నాడు, అయ్యా నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినట్లయితే నీవు చేయకుందువా, అయితే స్నానం చేసి కమ్మని మాట దానికంటే మేలు కాదని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు చేసి యోర్దాను నదిలో 7 మార్లు మూలిగి దేహం పట్ల స్వస్థత పొందాను. దేవునికి స్తోత్రం. మీ జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడండి, మీ జీవితాల్లో మహత్కార్యాలు చేస్తాడు. ఇక్కడ ఉన్న సేవకులు అందరూ చెప్తున్నానండి, నేను పనికి మాలిన సేవకుడు అనుకోకండి, నేను పేద సేవకుడు అనుకోకండి, నన్ను ఎవడు లెక్క చేయట్లేదు అనుకోకండి. మీరే కష్టాలు పడ్డారో నేనా కష్టాలు పడ్డానండి. నేను పేతురు గారు రాస్తున్నాడు, ఆయన సమస్త విషయంలో మనవలే శోధింపబడ్డాడు అండి. నాకు ఒక రోజు భయంకరమైన ఆర్థిక ఎద్దడి వచ్చేసిందండి. అప్పుడు ఉన్న ఆ ఇల్లు 5 లక్షలు కాస్ట్ ఉంటుంది, అమ్ముకోవాలి. 2000 సంవత్సరం అమ్మిసుకోవాలి, 5 లక్షల అప్పు. నా భార్య పిలిచింది, నా దగ్గర చుట్టం, మాయా ఇలాంటి బోధన చేస్తే ఎవడు నీకు కానుకలు ఇస్తాడు మాయా, ఇలాంటి బోధన చేస్తే నేను ఎవడు లైక్ చేస్తాడు మాయా, కట్టుకున్నందుకు నేను కనుక్కున్నందుకు ఇల్లు నాశనం అయిపోయినా మనకేందుకు మాయ, వాళ్ళకి నచ్చిన బోధన చేసి మాయ అన్నదండి. బాధ నాకు, వాళ్ళకి నచ్చిన బోధన చేయాలా, దేవుడు చెప్పిన బోధన చేయాలా ఆలోచన. రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నా. నెక్స్ట్ వీక్ అమెరికా వెళ్ళానండి. నా ఫ్రెండ్ పిట్స్బర్గ్ ఎయిర్పోర్ట్కి వచ్చాడు. వాడు ఊరికి వెళ్ళడానికి 2.5 hours జర్నీ చేయాలి కార్లో మీద త్వర. అమెరికాలో స్టోరీ. వెళ్ళేటప్పుడు వాడితో షేర్ చేశాను, అరే హెరాల్డ్ మా ఆవిడ ఇలా చెప్పిందిరా, ఏం చేయమంటారా అంటే, ధరలు చాలా తెలివిదండి. ఆడు అన్నాడు, 10 సంవత్సరాల క్రితం నువ్వు ఎలాగుండేవాడు అన్నాడు. అప్పటికి ఇప్పుడు డెవలప్ అయ్యి చాలా డెవలప్ అయినా అన్నాడు. ఇంకో 10 సంవత్సరాలకి వెళ్ళు, అప్పటికి ఇప్పుడు అంటే చాలా అయినా, అయితే నువ్వు మారవద్దు, ఇలాగే పోవచ్చు చేయాలండి. అలాగే చేయమన్నాడండి, నిజమండి, అలాగే చేయమన్నాడు. దేవుణ్ణి నమ్మిన వాడు ఎవడు కూడా చెడిపోడండి. నమ్మినట్టు నటించినాడు మాత్రం బాగా చెడిపోతాడు. ట్రస్ట్ ఇన్ ద లార్డ్, బిలీవ్ ఇన్ ద లార్డ్. దేవుని వద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని, తను అడుగు వారికి ఫలం ఇస్తాడని నమ్మాలండి. ఇక్కడ ఉన్న సేవకులు అండి, కష్టాల్లో ఉన్న సేవకులు నాకు కనిపిస్తున్నారండి, దుఃఖంతో ఉన్న సేవకులు ఇక్కడ ఉన్నారండి. ప్రభు ఇంత నమ్మకంగా సేవ చేస్తున్నాడు, నా బ్రతుకులో దారి కనిపించట్లేదయ్యా, నేను మోసగాళ్ళ తయారవ్వాలనుకునే పాస్టర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఆల్రెడీ మోసంలో ఉన్న పాస్టర్లు కూడా ఉన్నారు ఇక్కడ. ఈ సమయంలో డాక్టర్ ప్రభాకర్ గారు మీతో మాట్లాడుతుంది, దేవుడు మాట్లాడుతున్నాడండి. నేను ఇవాళ మీకు చెప్పినవేవో కట్టుకథలు చెప్పలేదు. నా జీవితంలో దేవుడు ఏం చేశాడో అవే మీకు చెప్పానండి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. నీ బాధల నుంచి నేను విడిపించే దేవుడే యేసు దేవుడు. నీ కన్నీటిని సంతోషంగా మార్చే దేవుడే యేసు దేవుడు. నీ దుఃఖాన్ని ఆనందంగా మార్చే దేవుడే యేసు దేవుడు. సేవకులారా, డు నాట్ సెల్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు అమ్ముకోకండి డబ్బుకి. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళకండి, డబ్బుల గురించి పరిగెట్టకండి. పరిగెట్టాడండి, ఈడ కుష్ఠరోగం పోయింది ఇడికి, కానీ ఒకటి పరిగెట్టాడండి రథం వెనక. అట్లా ఆడు ఏం సంపాదించుకున్నాడు? డబ్బు సంపాదించుకున్నాడండి, కుష్ఠరోగం సంపాదించుకున్నాడు. వీడి కుష్ఠరోగం వదిలేసింది, ఆడి కుష్ఠరోగం వచ్చేసింది. ఆడు అప్పటికి వస్తే పర్లేదండి, వాడి వంశంతటికి వచ్చింది. సేవకులారా, మీరు ఒక చిన్న పొరపాటు చేస్తే మీ బిడ్డలు నాశనం అయిపోతారు, మీ కుటుంబం నాశనం అయిపోతుంది. సేవకులారా, మీరు నమ్మకంగా లేకపోతే మీ సేవ పాడైపోతుంది. సేవకులారా, యు ఆర్ ఆన్సరబుల్ టు ద లివింగ్ గాడ్. ఎవడు ఆ తీర్పును తప్పించుకోలేరండి. ఆ తీర్పు సింహాసనం మనందరూ నిలబడి ఉండాలి.
నన్ను దేవుడు అడుగుతాడు, మిమ్మల్ని దేవుడు అడుగుతాడు. మన కథంతా అక్కడ ఆయన చూపిస్తాడండి. బీ ఫెయిత్ఫుల్ టు ద లివింగ్ గాడ్. ఒకవేళ ఇంకా నమ్మకంగా లేవా, సరెండర్ అవుదాం, వాళ్ళ మన జీవితాలు ప్రభుకి అప్పగించుకున్నాం. నేను చెప్తున్నాను, నీ ఆశను తీర్చే దేవుడే యేసు దేవుడు, నీ కష్టాన్ని మార్చే దేవుడే యేసు దేవుడు, నీకు సంతోషాన్ని ఇచ్చే దేవుడే యేసు దేవుడు అండి. ప్రార్థన చేసుకున్నాం ప్రతి ఒక్కరూ. అయ్యగారు ఈ మాటలు ఇవాళ నేను ఏదో ఎప్పుడు ఉండే ఫెలోషిప్ లాగా ఉండదని వచ్చాను, కానీ ఇవాళ దేవుడు నాతో ప్రత్యేకంగా మాట్లాడాడు. అయ్యగారు నా గురించి ప్రార్థించండి, నేను నమ్మకమైన సేవకుడు ఉండాలని ఆశిస్తున్నాను అనుకున్న వాళ్ళు కుడి హస్తం పైకి ఎత్తండి. నేను సిగ్గుపడవలసిన పని లేదండి. ఎవ్వరు కూడా, ఇట్ ఈస్ ద గాడ్ హూ ఇస్ ఆస్కింగ్ యు టు రైజ్ యువర్ హ్యాండ్. దేవుడు అడుగుతున్నాడు, మీ కుడి హస్తాలు ఎత్తండి, మీ గురించి ప్రార్థన చేస్తాను. మహాపురుషుడు తండ్రి అయిన కృపమేడ, ఇవాళ మీ సేవకుల దగ్గర మాట్లాడడానికి కృపను బట్టి వందనాలు. ఇవాళ వారితో నాతో కూడా మీరు మాట్లాడే ప్రభా, మమ్మల్ని మరొకసారి రీడెడికేట్ చేసుకుంటున్నాను తండ్రి. మీ కొరకైన బలమైన ఘనమైన సాధనగా వినియోగించబడ్డాన్ని మాకు కృప చూపండి. ఆకలిలో ఉన్న బిడ్డలకి ఆకలి తీర్చండి, అప్పుల భారంలో ఉన్న బిడ్డలు అప్పుల భారం తీసివేయండి, ఆర్థిక ఇబ్బందులు తొలగించండి, మీ నెమ్మదిని కుటుంబాలకి ఇవ్వండి, మీ సంతోషాన్ని కుటుంబాలకి ఇవ్వండి, అనేకులకు ఆదరణగా బిడ్డలందరూ నిలబెట్టమని మీ కృపలో నిత్యము మమ్మల్ని భద్రపరిచి మీ రాకడకు పోకడుకు అనునిత్యము సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.